ఆ తర్వాత భూమి, ఆ తర్వాత అలెక్య. అలెక్య కూడా ఇంతవరకు ప్రెగ్నెంట్ కాలేదంటే ఈ ఇంట్లో వారసుడికో వారసురాలకో పుట్టడానికి ఏదో ఒక గండం ఉందనేది నీకు అర్థం కావట్లేదా? ఇవన్నీ కరెక్ట్గానే చెప్పారు. మరి కృష్ణ తులసి కూడా ఈ ఇంటి వారసురాలే కదా? ఎగ్జాక్ట్లీ మహా, నువ్వు కరెక్ట్గా చెప్పావు. కృష్ణ తులసి ఇంటికి వారసురాలే. కానీ రాఘవ అప్పటికే సుహాసిని మెడలో తాళి కట్టకముందే కృష్ణ తులసి పుట్టింది. అంటే ఈ ఇంటికి వారసురాలు కాదు కదా. నిజమేమో. ఒకవేళ రాఘవ తాళి కట్టి తన ఇంటి కోడలుగా వచ్చుంటే అప్పుడెలా జరుగుండేదో. ఏంటండి మీకేమైంది ఈ రోజు? లేదు మహా, ఆలోచిస్తుంటేనే నాకు భయంగా ఉంది. ఇంకో విషయం, ఒకవేళ కృష్ణ తులసి జాతకం బాగుండి తను బిడ్డగా ఈ ఇంటి వారసురాలుగా పుట్టింది ఓకే. ఒకవేళ ఇంటి వారసురాలు పుట్టకూడదనే అసలు రాఘవ పెళ్లి ఆగిపోయిందేమో. నార్మల్గా అలాంటి సందర్భంలో సుహాసిని ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి బిడ్డను కనింది. లేదంటే పెళ్లి కాకుండా బిడ్డను కనడానికి ఎవరు ముందుకొస్తారు చెప్పు? పైగా సుహాసినికి బోలెడంత ఆస్తుంది. సుహాసిని తండ్రికి ఆ బిడ్డను కనడం ఇష్టం లేదు. సుహాసిని ఈజీగా అబార్షన్ చేయించుకుని ఉండొచ్చు. కానీ బిడ్డను కనిందంటే సుహాసిని చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఆ బిడ్డను భూమి మీదకి తీసుకొచ్చింది. సరేనండి, మీరు చెప్పిందంతా ఒప్పుకుంటాను. దానికిప్పుడేంటి? ప్రెగ్నెన్సీ ఎవరికొచ్చినా ఈ ఇంటి నుంచి దూరంగా పారిపోవాలా? పారిపోవాలని అనట్లేదు మహా. ఆ డెలివరీ అయ్యేదాకా పక్కనుంటే ఈ ఇంటికి సమస్య ఉండదు, వాళ్ళకి సమస్య ఉండదు కదా అని. చూడండి, మీరు మన బిడ్డకు జరిగిన నష్టం గురించి, మనకు జరిగిన నష్టం గురించి ఆలోచించడంలో తప్పు లేదు. ఒక భర్తగా మీరు నాకు సలహా ఇవ్వచ్చు. కానీ ఈ ఇంటి మీద ఇలాంటి మాటలు ఇంకొకసారి అనకండి. అది నాకే చాలా ఇబ్బందిగా ఉంది. ఇదే మాట ఇంట్లో వాళ్ళు వింటే చాలా బాధపడతారు. కొన్నిసార్లు వాస్తవాలు మనకు నచ్చవు. అంత మాత్రాన అవి వాస్తవాలు కాకుండా పోవు కదా. ఇంకొన్నిసార్లు కొన్ని భరించడం మనకు కష్టంగా ఉంటుంది. అయినా భరించాలి. మీరన్నట్టు ఇంటి వారసులకి గండవని నిజంగా రాసిపెట్టుంటే దానికి విరుగుడేంటో ఆలోచిద్దాం. అంతేగాని ఇలా సమస్య నుంచి పారిపోవడం మాత్రం నాకిష్టం లేదండి. ఈ విషయాన్ని ఇంకెవరితోనూ డిస్కస్ చేయకండి. నేనెందుకు చేస్తాను మహా? బట్ నిజానికి జాతకాలు వీటి మీద నాకు పెద్ద నమ్మకం లేదు. కానీ ఈ సంఘటనలు జరిగిన తర్వాత వాటిని నమ్మాల్సి వస్తుంది. నమ్మడంలో తప్పులేదండి, కానీ గుడ్డిగా నమ్మకూడదంతే. పోనీ మీ సంతోషం కోసం ఒకసారి మనం జ్యోతిష్యుణ్ణి సంప్రదించి విషయం చెప్తాం. పరిష్కారం ఏమైనా ఉంటే చేయిద్దాం. ముందు భూమిని ఎలా ఓదార్చాలో ఆలోచించాలండి. వాళ్ల సమస్య గురించి తెలిసిన మనకే ఇంత బాధగా ఉంటే అనుభవిస్తున్న భూమి ఇంకెంత బాధపడుతుందో. అమ్మ మహాలక్ష్మి, నరదృష్టికి నల్లరాయి కూడా కరిగిపోతుందంటారు. ఏ దృష్టి పడిందో ఏమో భూమికి ఈ విధంగా జరిగింది.